2 సెషన్స్ అయిపోయినాయి మనకు కమ్యూనికేషన్ లో. దిస్ ఇస్ ద థర్డ్ సెషన్ గైస్. ఈ సెషన్ లో మనం టెక్నికల్ క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలన్నది మనం చూసుకుందాం. ఓకేనా? ఇంకా చాలా మంది రికార్డింగ్స్ చేయాలి. ఇట్లా ఇస్తే నేను ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతా. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ టైమ్, టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ డూ ఇట్. ఓకే, యా. టుడే సెషన్ టెక్నికల్ క్వశ్చన్స్ ని ఏ విధంగా ఆన్సర్స్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? ఎస్ సార్. దీనికి మీ ప్రిపరేషన్ చాలా ఉండాలండి. పరంగా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై షుడ్ వి హైర్ యూ అన్నది కొంచెం ఈజీగా అయిపోతుంది. బట్ దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఆన్సర్ టెక్నికల్ క్వశ్చన్స్, హౌ మచ్ డెప్త్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఫ్రెషర్ ఇంటర్వ్యూస్, ఎంత డెప్త్ నాలెడ్జ్ మీకు ఉండాలి. తర్వాత మీకు ఆన్సర్ తెలియనప్పుడు మీరు ఏం చేయాలి, సగం ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, అసలు నీకు ఏమి తెలియకపోతే ఎట్లా మాట్లాడాలి. తర్వాత హౌ టు హ్యాండిల్ సినారియో బేస్డ్ క్యాంపెయిన్స్ క్వశ్చన్, అంటే సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, అప్పుడు ఎట్లా ఆన్సర్ చేయాలి. తర్వాత బడ్జెట్ కానీ పర్ఫార్మెన్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏం చేయాలని. దీస్ ఆర్ వి గోయింగ్ టు లెర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఇంటర్వ్యూయర్ మీరు టెక్నికల్ ఇంటర్వ్యూస్ కూర్చున్నప్పుడు వాట్ దే వాంట్ టు చెక్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ దే వాంట్ టు చెక్ ఇస్ వాట్ ఇంటర్వ్యూయర్ is checking in technical round. First, do you know the basic concept or not? సింపుల్ అండి, ఇదే ఇంపార్టెంట్. మీరు మొత్తం భయపడిపోయి ఇదే చెప్పకపోతే నీకు ఏం రాదు అనుకుంటాడు. నీకు వచ్చు యాక్చువల్గా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో 3 months కోర్స్, 2 months ఇంటర్న్షిప్, 1 month ఏ క్లాసెస్, ఇంతగానో 6 నెలలు స్పెండ్ చేసినామంటే డెఫినెట్ గా నీకు ఏం రాకుండా ఎందుకు ఉంటుంది? వస్తుంది. 70%, 80%, కొంత 100% నేర్చుకునే ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూ వరకు భయపడి ఉన్నది కూడా పర్ఫామ్ చేయాలి. కాబట్టి నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ నాకు జాబ్ రాదనుకోండి బాండి, మీ ఇంట్లో మీ మదర్ మీ ఫాదర్ క్వశ్చన్స్ అడితే ఎట్లా ఆన్సర్ చెప్తే అట్లా క్యాజువల్ గా ఆన్సర్ చెప్పండి. అప్పుడు మీ బ్రెయిన్ కూడా అలర్ట్ గా ఉంటుంది, భయపడదు. మీ బ్రెయిన్ భయపడ్డది అంటూ ఏమొస్తుంది, ఆ ప్రెషరైజ్ సిచ్యుయేషన్ లా అది మర్చిపోతుంది ఆన్సర్స్. మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ బయటకు వచ్చినాక అన్ని గుర్తుకొస్తారు. కాబట్టి కామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ కామ్. ఈ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ వస్తుంది, అది కాకపోతే 100 ఇంటర్వ్యూలు అయినా కొడదాం, కానీ భయపడకండి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హీస్ చెకింగ్, నీకు బేసిక్ నాలెడ్జ్ ఉందా అని చెక్ చేస్తున్నా అంతే. ఈస్ నాట్ చెకింగ్ దట్ యు ఆర్ 100% పర్ఫెక్ట్ ఆర్ నాట్. కాబట్టి స్టిక్ టు ద బేసిక్స్. నీకు వచ్చింది పూర్తిగా చెప్పండి, నీకు వచ్చింది పూర్తిగా చెప్పండి. నీకు వచ్చింది సగం చెప్తే మాత్రం లాభం లేదు. చూడండి, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ it in a simple language. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. నీకు తెలుగు కంఫర్టబుల్ అయితే అడగండి, సార్ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. ఇంగ్లీషు మీరు మేనేజ్ చేయగలిగితే ఓకే, కానీ నీకు ఇంగ్లీష్ రాదు, కానీ ఈ జాబ్ ఎట్లన్నా కొట్టాలన్నట్టు కన్ఫ్యూజ్ అయ్యి పిచ్చి పిచ్చి మాట్లాడినాం అనుకో, నీ సబ్జెక్ట్ అర్థమవుతలేదు అనకు. నీ ఇంగ్లీష్ కాదు ఇంపార్టెంట్ అనకు, నీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్గా. కాబట్టి యూ విల్ లూజ్ ద ఇంటర్వ్యూ. నీవైతే ఒక్క రోజులో ఇంగ్లీష్ అయితే నేర్చుకోలేవు, నీకు రాదనుకో ఈ రోజు ఏం చేయలేము. కాబట్టి మంచిగా తెలుగులో మాట్లాడు ఆ రోజు కాడికి. టేక్ హిస్ పర్మిషన్, నో వాంటింగ్ ఏం చేయలేము మనం. ఓకే, కాకపోతే మనం ఇక్కడ ఇంగ్లీష్లో వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ పోయం. ఏముంది, SEO ఇస్ అ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది ఇంగ్లీష్ ఇది, అదొక డెఫినేషన్ అంతే. కాబట్టి దీనికి భయపడేది ఎందుకు, వాళ్ళకు కూడా కావాల్సింది అదే. గూగుల్ యాడ్స్, వీ హ్యావ్ సర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్, వీడియో నెట్వర్క్. ఇది ఇంగ్లీష్ ఏముందండి, ఆ తెలుగులో చెప్పినా అంతే చెప్తాము. గూగుల్ యాడ్స్ లో సర్చ్ నెట్వర్క్ ఉంటుంది, డిస్ప్లే నెట్వర్క్ ఉంటుంది, వీడియో నెట్వర్క్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఇంగ్లీష్, ఇట్స్ సబ్జెక్ట్. కాబట్టి సబ్జెక్ట్ కి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ చెప్పాలనుకుంటే నిదానంగా వచ్చింది మొత్తం చెప్పండి. సో టెక్నికల్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ అడిగినా కూడా వాట్ ద చెకింగ్ ఈస్ వీ హ్యావ్ అ బేసిక్ కాన్సెప్ట్ ఆర్ నాట్. నువ్వు మంచిగా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నావా లేదా చెక్ చేస్తాడు. తర్వాత హ్యావ్ యూ డన్ ఎనీ ప్రాక్టికల్ వర్క్
వెబ్సైట్ డిజైనింగ్ అయితే తను ప్రాక్టికల్ గా చేసిందా లేదా, ఎస్ఈఓ అయితే ప్రాక్టికల్ గా చేసిందా లేదా. ఫైనల్ గా కెన్ యూ థింక్ లాజికల్లీ ఇన్ అ రియల్ సిచ్యువేషన్. ఎందుకంటే నిన్ను తీసుకుంటుండు క్లయింట్ వర్క్ చేయాలి, నువ్వు మీ టీమ్ లీడర్ హైర్ చేసుకుంటుండు, నేను ఆయన ఇంటర్వ్యూ చేస్తుండు, ఆయన ఎందుకు తీసుకుంటున్నా ఆయన పని తగ్గించడానికి. కానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు లాజికల్ గా థింక్ చేయకుండా ఊక ఆయన మీద డిపెండ్ అయితే ఇట్స్ హెడ్ నీకు సాలరీ ఇచ్చి తీసుకునేందుకోసం ఆయన పని తగ్గించుకోవడానికి. కాబట్టి నువ్వు లాజికల్ ఉన్నావా లేదా అని చెక్ చేస్తారు అన్నమాట. కాబట్టి దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు ప్రూవ్. నీకు సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఉంది అని చూపించాలి, యూఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ప్రాపర్లీ అయినా, తర్వాత నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అని చూపించుకోవాలి. సిచ్యువేషన్ లో నువ్వు లాజికల్ గా థింక్ చేస్తున్నావు అని ప్రూవ్ చేసుకుంటే దిస్ ఇస్ వాట్ ద లుకింగ్. ఇఫ్ దే ఫీల్ దట్ యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్, యూ విల్ బి హైర్డ్. దట్స్ ఇట్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రెషర్ ఇంటర్వ్యూస్, ఇక మొత్తం ఫ్రెషర్ ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుతున్నాను. ఏ కంపెనీ కూడా ఒక 5 years ఎక్స్పర్ట్ చెప్పేంత ఆన్సర్స్ నువ్వు చెప్పాలని అనుకోడు. నువ్వు 60 నుంచి 70% చెప్తే చాలు. కాబట్టి టెన్షన్ పడకండి. సో దే ఆర్ నాట్ టెస్టింగ్ వెదర్ యు నో ఎవ్రీ అడ్వాన్స్ ఫీచర్, దే ఆర్ టెస్టింగ్ వెదర్ యు అండర్స్టాండ్ ద బేసిక్స్ అండ్ కెన్ థింక్ ప్రాక్టికల్లీ. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే దట్స్ ఎనఫ్. They are not testing whether you know everything advanced feature, but they are testing whether you understand the basics and can think practically. అందుకే నేను ప్రతిసారి చెప్తా మైండ్ సెట్ అని చెప్తా. మైండ్ సెట్ మంచిగా ఉంటే ఇది మీరు చేయగలుగుతారు. సో బిఫోర్ యూ ఆన్సర్ టెక్నికల్ క్వశ్చన్స్, వాట్ యు అండర్స్టాండ్ ఇస్ అసలు ఆ ఇంటర్వ్యూ చేశారైనా మీ నోరుపటి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అన్నది చెప్పాను. సో ఫర్ క్లియర్? Yes, sir. Yes, sir. ఓకే. One second. సో మీరు ఒక ప్రాసెస్ గురించి చెప్తా, ఎట్లా చెప్తే బాగుంటుంది అన్నది. లెట్ us see few questions అన్నమాట. ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట, వాట్ ఈస్ ఎస్ఈఓ అన్న క్వశ్చన్ అడిగాడు. మీరు దీనికి ఆన్సర్ ఎస్ఈఓ మీన్స్ ర్యాంకింగ్ అ వెబ్సైట్ అని చెప్పారు. ఆన్సర్ ఏం చెప్పారంటే SEO means ranking a website. ఇది కరెక్ట్ అయినా అంటే మీకు ఏమన్నా will you give better answer for this? Sir, first we say SEO means a search engine optimization. Then we అప్పుడు మనం SEO గురించి చెప్తాం కదా సార్. చెప్పండి, మీరైతే ఎట్లా ఆన్సర్ చేస్తారో చెప్పండి. Sir, SEO is a process which we implement for our website to rank higher and better in SERP visibility. Yes, sir. సురేష్, నువ్వు బాగా చెప్తున్నావు కానీ అంత స్పీడ్ గా చెప్పకు. Okay, sir. స్పీడ్ గా చెప్తే వాళ్ళకు క్లారిటీ ఉండదు, నువ్వు టెన్షన్ లో ఉన్నావు అనిపిస్తుంది. కాబట్టి నిదానంగా చెప్పు, ఓకేనా? Okay, sir. నీ రేట్ ఆఫ్ స్పీచ్ 10 ఉంది, అది 3కు రావాలి. Okay, sir. Okay, sir. ఇప్పుడు అదే మెల్లగా చెప్పి ట్రై చేయి. SEO is a process which we implement to our website to rank higher in SERP and search engines. గైస్, మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇంతకుముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్? సెకండ్ టైం చెప్పినప్పుడు క్లియర్ గా అనిపించింది. క్లియర్ గా వినిపించింది కదా? Yes. యూ హ్యావ్ అ హై ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ సెలెక్టెడ్. ఇది ఒక చిన్న మార్పే చూడు. Okay, sir. Thank you, sir. ఇక్కడ ఏమైందంటే సురేష్, ప్రాబ్లం ఇదే భయ్. హెచ్ఆర్ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరు ఏమనుకుంటారంటే, అరే వాడికి అన్ని తెలుసు, హెచ్ఆర్కి అన్ని తెలుసు అని అడుగుతుండు, అంటే టెస్ట్ చేస్తుండు. నేను ఫటాఫట్ చెప్పేస్తే SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వెయిట్ రాంగ్ అంటే ఆయనకు అన్ని తెలుసు కదా, నేను చెప్పేస్తే ఆయన నాకు తెలుసు అనుకుంటాడు. కానీ అది కాదు. వెనెవర్
you answering the question, you should think that HR doesn't know anything. ఆయనకి ఏది తెలియదు అనుకొని ఆన్సర్ చేయాలి. ఎట్లా? SEO, it's a process of making a website on top of SERP pages. Means like you might have seen n number of websites, but when you search on Google, they come on a second or third page. Nobody comes. At that time, how to put them in a first position, the process is called SEO. ఇట్లా చెప్పినా మనకు అంటే ఎట్లా చెప్తున్నా నేను ఒక ఫ్రెండ్ అడిగినారు ఏంద్రా SEO అంటే ఏంది అంటే మనకి ఎట్లా చెప్తున్నా అట్లా చెప్తున్నా. అప్పుడు హెచ్ఆర్ ఏమనుకుంటాడు, ఇక్కడ ఏమన్నా నువ్వు అరే హెచ్ఆర్కి ఏం తెలియదు అనుకో నువ్వు చెప్పినావు కదా, అప్పుడు Yes, sir. హెచ్ఆర్ ఏమనుకుంటాడు నీకు అన్ని తెలుసు అని అనుకుంటాడు. ఇది లాజిక్, ఇది సైకాలజీ. 90% స్టూడెంట్స్ ఏమనుకుంటారు హెచ్ఆర్కి అన్ని తెలుసు కాబట్టి నన్ను జడ్జ్ చేస్తుంది కాబట్టి నేను ఫటాఫటా చెప్దాం అనుకుంటాడు. అప్పుడు హెచ్ఆర్ ఏమనుకుంటాడు నీకు ఏం తెలియదు అనుకుంటాడు. అలా కాకుండా హెచ్ఆర్కి ఏమీ తెలియదు అని ఒక చిన్న పిల్లాడికి చెప్పినట్టు నీ ఫ్రెండ్కి చెప్పినావు అనుకో, టైం తీసుకున్నావు అనుకో, దెన్ నీకు అన్ని తెలుసు అనుకో నేను సెలెక్ట్ చేసుకుంటాడు. రేట్ ఆఫ్ స్పీచ్ అంత స్పీడ్గా ఉండకూడదు, స్లోగా చెప్పాలి, ఎక్కువ మాట్లాడాలి. అంటే ఆ టాపిక్ కి సంబంధించి ఎంత చెప్పాలో అంతవరకు చెప్పాలి, షార్ట్ చెప్పొద్దు, లాగ్ చేయొద్దు. ఓకేనా? ఓకే సార్. అండర్స్టూడ్? ఎస్ సార్. ఇది మాత్రం రాంగ్. SEO మీన్స్ ర్యాంకింగ్ ఏ వెబ్సైట్ అని చెప్పడం రాంగ్. యూ షుడ్ నాట్ డూ ఇట్. షుడ్ ఎక్స్ప్లెయిన్, టేక్ ఇట్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నో గూగుల్ ఆన్సర్స్, నో చాట్ GPT ఆన్సర్స్. అవి బట్టి కొట్టి తింటే అంతకంటే బ్లండర్ లేనే లేదు. నీవు నీ ఫ్రెండ్ అడిగిండి అనుకో, అట్లనే చెప్తావా? గూగుల్లో చూసుకుంటా చెప్తావా? వానికి అర్థమవుతుందా? కాదు కదా. కాబట్టి వాడికి ఎట్లయితే అర్థమవుతుందో అట్లనే నువ్వు చెప్పాలి. సో నా దోస్తున్నాడు అనుకో, అడిగిండు అరే ఏంద్రా SEO అంటే, అరే ఏం లేదురా బై, సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ SEO అనేది ఒక ప్రాసెస్. వెబ్సైట్లను గూగుల్ SERP ఉంటుంది కదా, మీరు సెర్చ్ చేసినప్పుడు అక్కడ ర్యాంక్ చేయడంలో ఒక ప్రాసెస్ అనమాట. ఒకవేళ సెకండ్ థర్డ్ పేజెస్ లో ఉంటే అది ర్యాంక్ కాదు. అలాంటప్పుడు విత్ ఆర్ టెక్నిక్స్, SEO లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఆన్ పేజ్ అని, ఆఫ్ పేజ్ అని, టెక్నికల్ SEO అని. వీటన్నిటి ద్వారా దాన్ని టాప్ లో తీసుకొచ్చడం అనుకో, దాన్ని SEO అంటారు. నువ్వు ఇట్లా HR కి చెప్పు, తప్పు కాదు, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. దిస్ ఈస్ అన్కన్వెన్షనల్ మెథడ్ బట్ దిస్ విల్ వర్క్ వెరీ వెల్. ఆయనకు కావాల్సింది ఏంటి, నీకు SEO వచ్చారా? నువ్వు ఇంత బాగా చెప్తే ఆయనకి ఏం ప్రాబ్లం? ఈడేంది చిన్నపిల్లని చెప్పినట్టు అనుకుంటాడు? అనుకోడు. హిస్ మెయిన్ గోల్ ఇస్ టు అండర్స్టాండ్ యువర్ నాలెడ్జ్. ఇంగ్లీష్ చూడు, ఇంగ్లీష్ చెప్పమంటే సేమ్ క్వశ్చన్. సార్, SEO is a process, sir. Process of making a website on top of SERP pages. Problem, sir, majority of the websites comes in second and third and fourth pages. So someone searching for a keyword on Google SERP, then they never come on top 10. There is no chance that people go to second page or third page. Obviously, they're missing the traffic, they're missing the lead, and they're missing the business, sir. At the time, with the techniques, how to make the website on top of SERP is called SEO. For that, I follow SEO on page, SEO off page, and technical SEO, sir. Is this answer? Is this answer is good? Yes, sir. చాలా బాగుంది సార్. Yes, sir. Yes, మళ్ళీ sir. నేను ఈ ఆన్సర్ ఎలా చెప్పగలుగుతున్నా? బికాస్ ఐ హ్యావ్ SEO ప్రాక్టికల్ నాలెడ్జ్. మరి మీకు కూడా అలా ఉంది, మీరు అట్లనే చెప్పాలి. నిన్న నుంచి కూడా మనం ఏది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పట్లేదు చూడండి. అన్ని కూడా టైం తీసుకొని డీటెయిల్డ్ గా మీరు ఇఫ్ యూ గో టు మీ పెద్దోళ్ళతో స్పెండ్ చేయండి, మీ ముసలోళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళతో స్పెండ్ చేయండి, ఒక టాపిక్ క్వశ్చన్ అడగండి, వాళ్ళు మీకు వన్ వర్డ్ ఆన్సర్ ఇయనే లేదు. 1970లా నా దోస్తుగా ఉండే రామారావు అన్న దోస్తుంటారా, వాడు ఇట్లది అంటే ఆ ఎక్స్పీరియన్స్ తోటి మాటలు ఎక్కువ వస్తాయండి. ఇంటర్వ్యూలో కూడా కావాల్సింది అదే, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్డ్. SEO మీన్స్ ర్యాంకింగ్ ఏ వెబ్సైట్ అని చెప్తే వీడు గూగుల్లో చదువుకొని వచ్చిండు అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఆయనకు డైలమా ఉంటుంది, వీడు నిజంగా తెలుసా తెలియదా అని 10 క్వశ్చన్లు అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంటర్వ్యూయర్ కి ఒక టైం స్లాట్ అని ఉంటుంది. 80 మంది వెయిట్ చేస్తున్నారు, నువ్వు ఫస్ట్ పర్సన్వి, నువ్వు ఇది చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాలే, ఇంకా 10 క్వశ్చన్లు అడగాల్సి వస్తుంది. కానీ నువ్వు వాట్ ఈస్ SEO అంటే ఈ పరంగా చాటభారతం చెప్పినా కదా, నువ్వు ఆల్రెడీ 2 నిమిషాలు తిన్నావు, ఇంకోటి ఆయన కూడా సాటిస్ఫై అయ్యాడు. సో హీ ఎండ్ అప్ ఆస్కింగ్ లెస్ క్వశ్చన్స్. ఇది ఒక టాక్టిక్ కూడా, దానివల్ల కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి ఫాలో దిస్. తెలిసింది కాన్ఫిడెన్స్ గా మెల్లిగా
ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పాలి. డెఫినేషన్లు చెప్పి ఊరుకోవద్దు. ఇప్పుడు నేను చూసినా, నేను డెఫినేషన్ ఒక్కటే చెప్పలేదండి. సో హౌ టు ఆన్సర్ అంటే కాన్సెప్ట్ SEO is a process of making your website on top of SERP pages. దాంతో పాటు ప్రాసెస్ చెప్పిన ప్రాసెస్ ఏంది, there are many websites who come on second or third pages. Someone searching on Google, nobody comes over here. Then that is the process. ఇది ఎగ్జాంపుల్ అనుకోండి. వాట్ ఎవర్ ఐ సెడ్, ఇట్స్ ఎగ్జాంపుల్. దానికి నేను ఎట్లా చేస్తా అనే ప్రాసెస్ కూడా చెప్పిన. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ ఇట్ లైక్ దిస్: కాన్సెప్ట్, example, then process. For this, what you're going to do it? Process. And yeah, for that, what I'm going to do is I will apply. I'll do keyword research properly. I'll do competition analysis. I will do SEO on page and off page and technical SEO. Then what happens with this? There is a possibility that within 3 to 6 months, there is a possibility they'll be ranking. Is this a good method or not, guys? Good method, sir. Yes, sir. ఏ క్వశ్చన్ అడిగినా కాన్సెప్ట్ చెప్పండి అంటే ఇది కాన్సెప్ట్ కొంచెం పెద్దగా చెప్పాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇది చేయడానికి నువ్వు ప్రాసెస్ ఏం చేస్తావో చెప్పండి, ఫైనల్ గా రిజల్ట్ ఏమొస్తుందో చెప్పండి. Yes, sir. ఇదంతా ఇది ఈ ఆన్సర్ అనేది మళ్ళీ దీన్ని గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, అది ఫ్లోలో వెళ్ళిపోవాలి. దిస్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్, దిస్ కమ్స్ విత్ ప్రాక్టీస్ యాజ్ వెల్. కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ లో మీకు నేను క్వశ్చన్స్ ఇస్తా. SEOకి సంబంధించి ఒక 30 క్వశ్చన్స్, గూగుల్ యాడ్స్ 30 క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీరు ఈ విధంగా ప్రాసెస్ రెడీ చేసుకొని పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇవి యువర్ పార్ట్నర్, యువర్ ఫ్రెండ్, యువర్ సిస్టర్, బ్రదర్, వాళ్ళని అడగమంటే మీరు చెప్తున్నాను, ఇది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అయిపోయింది బై, ఇంటర్వ్యూ పెట్టేటప్పుడు నీకు టెన్షన్ ఉండదు, బికాస్ యూ ఆర్ వెల్ ప్రిపేర్డ్. డన్? Yes, sir. Yes, sir. Yes, sir. Okay. First thing, when you know the concept, be confident and follow these steps. So this is when you are confident. Second, when you are confident about the question, explain clearly, take more time, బట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ తర్వాత ఇంకా ఆపేసేయండి, ఇంత అయిపోయిన తర్వాత ఆపేసేయండి. డోంట్ ఓవర్ టాక్. సబ్జెక్ట్ గురించి మొత్తం మాట్లాడండి, స్టాప్. దెన్ ఆయన హీ విల్ టేక్ కేర్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు డూ దట్. నెక్స్ట్, when you are partially confident, ఆ క్వశ్చన్ గురించి నీకు తెలుసు, యు నో ద ఆన్సర్ బట్ నాట్ పర్ఫెక్ట్, అప్పుడు ఏం చేయాలి? ఓకే, ఆనెస్ట్ గా ఉండండి, బీ ఆనెస్ట్ గా ఉండండి. అంటే నీకు ఆల్రెడీ సగం తెలుసు కదా. లెట్స్ సీ దిస్, లెట్ మీ థింక్. అంటే దేర్ మైట్ బి ఎ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇదే క్వశ్చన్ తీసుకొని కొంచెం చెప్తున్నా చూడండి. బేస్డ్ ఆన్ మై లెర్నింగ్, SEO mainly focus on improving website visibility through content, keywords, user experience. I have already practiced on-page SEO, keyword research, and I'm still improving technical SEO in more depth. నేను అది ఇంకా వర్క్ చేస్తున్నా, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నా అని చెప్పాలి. అంటే ఇక్కడ నాకు రాదు అని చెప్తలేవు, మొత్తం వస్తలేదు అని చెప్తలేవు, కానీ ఏం చెప్తున్నావు? వచ్చిన కాడికి చెప్పి, సార్ స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ ఏరియా సార్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ బికాస్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు చెప్పండి. క్లియర్ గైస్? ఇంకా నేను బెటర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నెక్స్ట్. యాజ్ ఆఫ్ నౌ క్లియర్ కదా? సబ్జెక్ట్ క్లియర్గా ఉండదు మాత్రం బాగా చెప్పండి. క్లియర్గా లేనిది ఎంతవరకు క్లియర్గా ఉంది అంతవరకు చెప్పేసి మిగతాది సార్ దట్ ఒకటి ఏమనుకుందాము, ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏం తీసుకుందాం అంటే బ్రోకెన్ లింక్స్ అనుకుందాం. బ్రోకెన్ లింక్స్ గురించి నీకు అర్థం కాలేదు సార్,
I rigorously practiced on SEO on page and link building. But when it comes to more technical like broken links, how to remove broken links, I didn't get much time on this. I'm working on this. I know the process, but I'm still working on that. Soon I will learn this topic, sir. అక్కడ ఈయనకు ఏమర్థమవుతుంది, ఈయనకు బ్రోకెన్ లింక్స్ మీద నాలెడ్జ్ ఉంది, బట్ ఈ నెవర్ హ్యాడ్ ఎ టైమ్ టు వర్క్ ఆన్ ఇట్ బికాస్ ఈజ్ అ ఫ్రెషర్. కాబట్టి హెచ్ఆర్ విల్ బి హ్యాపీ అండి. ఇప్పుడు ఇది ఆన్సర్ చెప్పలేదు అన్నట్టు ఉండదు, చెప్పిన దానికి ఎందుకు వస్తుంది. దిస్ ఇస్ హౌ యూ షుడ్ బిహేవ్ when you are partially confident. Yeah. ఆనెస్ట్ గా ఉండడం నేర్చుకోండి. అదే ఐమ్ టెల్లింగ్ యూ, ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ కొట్టడానికి బ్లఫ్ చేయకండి. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది. బీ ఆనెస్ట్. ఎంత ఆనెస్ట్ ఉంటే అంత మంచిది. ఆనెస్ట్ ఈస్ ద బెస్ట్ పాలసీ. నెక్స్ట్, యా పార్షియల్ అన్నాం కదా. ఇప్పుడు పార్షియల్ కాదు. పార్షియల్ అంటే ఏంటి, నీకు 70% తెలుసు, 30% తెలియదు. లో కాన్ఫిడెన్స్. ఇవన్నీ ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి పర్సన్ కి ఇవన్నీ ఇవే ఉంటాయి. మొత్తం తెలిసిన టాపిక్ సగం తెలిసింది, 10% తెలిసింది, అసలు తెలియదు. లో కాన్ఫిడెన్స్ అంటే నీకు 20% తెలుసు దీని గురించి, 80% తెలియదు. అంటే టాపిక్ నేమ్ మాత్రమే తెలుసు. అజ్యూమ్ దట్ వెన్ యు నో ఓన్లీ ద టాపిక్ నేమ్, నథింగ్ ఎల్స్, ఆర్ ఎల్స్ నాట్ ఎనఫ్. ఇలాంటప్పుడు ఏం ఆన్సర్ చేయాలి? ఇక్కడ ఏం చేయండి, ఐ హ్యావ్ బేసిక్, అగైన్ ఆనెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ టాపిక్. It is mainly used for this and a topic and body. I have not worked deeply on this yet, but I'm currently learning and can pick it up quickly. తొందరగానే నేర్చుకుంటాను కూడా చెప్తున్నా. ఇలా చెప్పండి, యూ ఫీల్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ సైలెన్స్ ఆర్ ఫేక్ ఆన్సర్. అవునా కదా? ఇంటర్వ్యూ అన్నవాడు డెఫినెట్ గా నిన్ను దాటుకొని వచ్చింది కాబట్టి నీకంటే తెలివైనవాడే ఉంటాడు. నువ్వే సైలెన్స్ ఉండడం, దట్ ఈస్ అ బ్లండర్ అండి. చిన్నపిల్లలం కాదు మనం ఇంకా సైలెంట్ ఉండడానికి. బట్ వాడి క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ పలక దించుకోవడం కానీ నెత్తి గోక్కోవడం కానీ చేస్తున్నామంటే ఇస్ ద రాంగ్ సైన్స్. అలా కాకుండా ఫేక్ ఆన్సర్ ఇస్తున్నాం, ఏదో బ్లఫ్ చేయడానికి ట్రై చేయడం వేస్ట్. రాకపోతే రాకపోయే ఇంటర్వ్యూ నిజాయితీగా ఒప్పుకోండి. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూర్ కూడా ఫ్రెషర్ పొజిషన్ నుంచి వచ్చిన వాడే. ఇలా చేస్తే వాళ్ళు ఇట్స్ నెగిటివ్ సైన్. బట్ ఆనెస్ట్గా ఒప్పుకున్నాం అనుకో, దర్ ఈస్ అ పాసిబిలిటీ, అరే నాలాగానే వచ్చినోడు కదా, లెట్ మీ గో ఫర్ అని అనుకునే ఛాన్సెస్ ఉంది. పోతేనో పోనీ, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం ఏది తప్పు చేస్తూ ఇంటికి వచ్చి నేర్చుకో, మళ్ళీ గో. సింపుల్ అండి. 100 ఇంటర్వ్యూలు ఇచ్చినాను, 100 డిఫరెంట్ టాపిక్స్ ని చెప్పలేకపోయినావు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ 100 టాపిక్ల మీద నువ్వు ఎప్పుడు వర్కౌట్ చేయకపోతే ఇంకా 200 ఇంటర్వ్యూలు అయినా నీకు జాబ్ రాదు. కానీ ఇంటికి వచ్చి ప్రతి దానిలో నువ్వు నేర్చుకుంటే 101 ఇంటర్వ్యూకి నీకు ఆల్రెడీ 100 టాపిక్ పర్ఫెక్ట్ అయిపోయినావు. Learning is very important. Doing mistakes is not a problem, but repeating the mistakes is a problem. A mistakes nunchi నేర్చుకోవాలి. You have to learn from those mistakes and you have to overcome and you have to move forward. Am I correct or not? Yes, sir. No confidence. Last level means you don't know anything about the topic. ఇప్పుడు ఏం చేయాలి?
డైరెక్ట్ గా అదే చెప్పేసాడు. ఓకే, ఐఎమ్ నాట్ fully sure about this topic, so I don't want to give the wrong answer, but I would like to learn and I can understand such concepts quickly with a practical exposure. That's it, guys. ఆనెస్ట్ గా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, 10 క్వశ్చన్స్ అడిగినప్పుడు 6 నుంచి 7 వరకు ఆన్సర్ చేస్తే పర్లేదు. అందులో 1-2 క్వశ్చన్స్ ఇట్లా వచ్చినాయి అనుకో, ఐఎమ్ రియలీ సారీ సార్, ఐ డోంట్ నో అబౌట్ దిస్ టాపిక్, బట్ ఫ్యూచర్ ఐ విల్ వర్క్ ఆన్ దిస్, అంతే చాలు, ఎనఫ్. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, వాట్ హ్యాపెన్స్, యు నో, అస్యూమ్ దట్ యూ ఫెయిల్ ద ఇంటర్వ్యూ, బస్ ఓన్లీ దిస్ ఆన్సర్ సేవ్స్ యువర్ డిగ్నిటీ. నీ డిగ్నిటీ కాపాడుకుంటుంది. దిస్ ఇస్ వాట్ హావ్ డన్. నీవన్నీ ప్రిపేర్ కాకుండా నేను చెప్పాను, నేను ఒక వైవాకి వెళ్ళినప్పుడు యూనిక్స్ గురించి ఎగ్జామ్స్ అడుగుతుంది, వైవా అడుగుతున్నా, నాకు రాదు. నేను చెప్పాను, సార్ నాకు రాదు సార్, నన్ను ఫెయిల్ చేయండి. నువ్వు నన్ను ఫెయిల్ చేస్తే నేను దానికి షేమ్గా ఫీల్ అయిపోయి నేను మంచిగా చదువుకొని నెక్స్ట్ యూనిక్స్ లో టాప్ వస్తా అని చెప్పాను. హీ ఫెయిల్. నా డిగ్నిటీ నేను కాపాడుకున్నా ఆ రోజు. అలా కాకుండా నా ఫెలో స్టూడెంట్ ఏం చేశాడు, తలకా దించుకొని ఆయన తిడుతుంటే వింటున్నాడు, అంటే ఆయన డిగ్నిటీ పోగొట్టుకుంటున్నాడు కేవలం మార్కుల కోసమే. నేను చాలా ప్రౌడ్గా ఆ రోజు బయటకు వచ్చాను. లక్కీగా వాళ్ళని పాస్ కూడా చేశారు, అది బోనస్. యాక్చువల్గా నన్ను ఫెయిల్ చేస్తేనే ఐ వుడ్ హావ్ మోర్ హ్యాపీ, బికాస్ యూ డోంట్ బిలీవ్, వాళ్ళు నన్ను పాస్ చేశారు కాబట్టి నాకు ఈ రోజు కూడా యూనిక్స్ రాదు. నన్ను ఫెయిల్ చేసింటే ఐ వుడ్ హావ్ బికమ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ యూనిక్స్. సో డిగ్నిటీ కూడా ఇంపార్టెంట్. రాని క్వశ్చన్ రాదు అని చెప్పండి అంతే, బట్ ఇంటికి వచ్చి మరి నేర్చుకోండి. సో మొత్తం వస్తే ఏం చేయాలి, కొంచెమే రాదు 70% వస్తే అంటే ఏం చేయాలి, సగం వస్తే ఏం చేయాలి, అంటే తక్కువ, సగం కంటే తక్కువ వస్తే ఏం చేయాలి, అసలే రాకపోతే ఏం చేయాలి. అండర్స్టూడ్ గైస్, ఆల్ ఆఫ్ యూ? టుడే ఎట్ హోమ్ కొన్ని టాపిక్స్ మీరే పికప్ చేసుకోండి, మీ పార్ట్నర్ చేయండి, అడగమని చెప్పండి. అడిగినప్పుడు తెలిసిన టాపిక్ డీటెయిల్ గా చెప్పండి. అసలు తెలియదు దాన్ని హానెస్ట్ గా ఒప్పుకొని నాకు రాదని ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, మీకే మంచిగా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఈ 4 టాపిక్స్ లోనే ఉంటుంది అంతే. టెక్నికల్ క్వశ్చన్ ఏదైనా ఉండని, యూ ఫాల్ అండర్ దీస్ సిచ్యువేషన్స్ ఓన్లీ. ఇది ఒక్కటి ప్రాక్టీస్ చేసుకుంటే 90% ఛాన్స్ దట్ యూ విల్ క్లియర్ ద బ్లఫ్ చేస్తే తెలియని ఆన్సర్ ని మీరు బ్లఫ్ చేశారు అనుకోండి, ఆ తప్పుల నుంచి ఇంకా హెచ్ఆర్ స్టార్ట్ చేశాడు. నేను మోర్ క్వశ్చన్స్ అడుగుతారు, తప్పులు పోయి లాస్ట్ నీకే అర్థం. యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ సిచ్యువేషన్ దట్ నేను ఎంత చండాలంగా చేసినారా పోయి అని ఎందుకంటారంటే ఎందుకే వస్తారు అన్నమాట. రైట్. లెట్స్ టాక్ ఇలాంటి క్వశ్చన్స్ ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇఫ్ క్వశ్చన్ ఈస్ టూ టెక్నికల్, ఎస్యూలో కొన్ని 2 టెక్నికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అందులో మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని కాదు, తెలియకుండొచ్చు. కెనానికల్ ట్యాగ్ దీని గురించి నేను అడిగాడు, రీమార్కెటింగ్ గురించి అడిగాడు, అట్రిబ్యూషన్ మోడల్ గురించి అడిగాడు. ఓకే, ROAS ఆప్టిమైజేషన్ గురించి అడిగాడు, కన్వర్జన్ ట్రాకింగ్ ఇష్యూస్ గురించి అడిగాడు. ఓకే, అబ్వియస్లీ ఇవన్నీ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ కెన్ ఆన్సర్. మీకు తెలుసు, నేనేం అడుగుతలేను. ఈ విల్ లుక్ ఇన్ టు దిస్ అండ్ థింక్ యువర్ సెల్ఫ్. నీకు మొత్తం తెలుసా, పార్షియల్ గా తెలుసా, 20% తెలుసా, అసలే తెలియదా? దీన్ని బట్టి నువ్వు ఏం ఆన్సర్ చేయాలో మీరు అనుకోండి. ఓకేనా? సురేష్ నువ్వు చెప్పు, canonical tag. What is canonical tag? Sir, canonical tag which we use for preventing of duplicating issues, sir. Generally, this kind of canonical tags we should see in stories and shopping websites. Sir, can I tell?
1 second guys. Okay. మంచిగా చెప్పిన సురేష్, ఆ టాపిక్ మీద నాలెడ్జ్ ఉంది. ఎవరో చెప్తున్నారు, చెప్పండి. Yes, sir. Canonical tag tells Google search engines which page is the original page and which pages are duplicate pages. Good. Good. How will you then assume that there are 2 pages Yes. duplication? Then how will you prevent it? How will you tell to the Google that this is a duplicate page? Do you know how to write a canonical tag? Do you know the formula? No, Yes, sir. No, Naz, tell me. Yeah. It has links, sir. Can you tell me that tag? What you have to write exactly? Link is equal to REL is equal to canonical. HREF is equal to HTTPS. Sir. Suresh, you want to say something? Tell me, Suresh. Sir, no, sir. And just I know only use the main pages canonical tag, copy that one, and use for duplicate block. Use that one. Same. Someone else try to answer. Who is that? Tell me. Sir, link rel equal to canonical href equal to https. ఎక్కడ పెడతావు ఇది అంతా తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు? Sir, in original page. సో ఇక్కడ గుర్తు పెట్టుకోండి, యు ఆర్ నాట్ ష్యూర్. ఇప్పుడు మళ్ళీ 4 నెలలకే వస్తుంది. అప్పుడు సింపుల్ గా చెప్పండి, సార్ ఐ నో వాట్ ఈస్ canonical tag, ఓకే, అండ్ ఐ నో ద ఫార్ములా ఆల్సో. ఫార్ములా ఇఫ్ ఐ గో టు గూగుల్ ఐ విల్ గెట్ ద ఫార్ములా, బట్ ఐ నెవర్ వర్క్డ్ ఆన్ దిస్. మీరు ఎప్పుడైనా వర్క్ చేశారా దీనిపైన? మీరు చెప్పండి. No, హావ్ sir. యు రియల్లీ? No, sir. చెప్పండి. టెల్ ద సేమ్ థింగ్. Yes. ఐ నెవర్ canonical tag. నాకు ఆ డూప్లికేట్ ఇష్యూ రాలేదు. ఈ కామర్స్ లో ఎక్కువ వస్తుంది కాబట్టి చెప్పండి, సార్ ఐ లెర్న్ దిస్ టాపిక్, ఐ నో వాట్ ఈస్ canonical tag, what is the formula, where to paste it, but I never got a chance to work on this, sir. But when I get a chance, definitely I can do it, sir. Antena? Ardhamainda? Yes, sir. All of you Yes, understood? Sir, one Don't- question, sir. Cheppandi. Sir, अभी आप पूछे कि कोड बोलो उसका कैसा रहता सर? हाउ ओरली हाउ कैन आई टेल सर? तो मुश्किल हो The same जाता thing. है. The same thing. The same thing. जी. Link equals to canonical అని చెప్పారు కదా, అదే. కానీ if you don't remember, tell them, sir, I know the formula, sir, but at this time I couldn't able to recollect it, sir. जी. Sir, I know the formula, sir. I've seen this actually, but suddenly I'm not able to recollect. Sir, నాకు తెలుసు సార్ అది, బట్ సడన్ గా నాకు గుర్తు రావట్లేదు సార్ అని చెప్పాలి. కానీ లింక్ ఈక్వల్స్ టు canonical, యా మనం ఇట్లా అనుకుంటున్నాం అనుకో, అగైన్ ఇట్స్ అ నెగటివ్ సైన్. ఓకేనా? Okay. యాక్చువల్ గా సి ఇండైరెక్ట్ గా జరిగింది కూడా అదే. నీకు canonical tag అంటే ఏంటో తెలుసు, ఆ ఫార్ములా కూడా నువ్వు చూసినావు, కానీ సడన్ గా గుర్తుకొస్తలేదు నీకు, కానీ అది నువ్వు చెప్పలేకపోతున్నావు హెచ్ఆర్ కి. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెసివ్నెస్. అదే చెప్పు అంతే. నీకు జరుగుతున్నది ఏదో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు canonical tag తెలుసు సార్, ఐ ట్రైడ్ రిమెంబరింగ్ ద ఫార్ములా, బట్ ఇప్పుడు వస్తలేదు, బట్ ఐ నో దిస్ సార్ బికాస్ ఐ నెవర్ వర్క్డ్ ఆన్ దిస్ ప్రాక్టికల్లీ. ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ డెఫినెట్లీ ఐ విల్ డూ దిస్ సార్. అయిపోయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు canonical tag ఈజ్ అబౌట్ డూప్లికేషన్ అన్నదాలనే మీరు గెలిచేసిరు. కాకపోతే ఆయన హ్యాపీ, బట్ ఇంకా మోర్ అడగడానికి పోతున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఇట్లా ప్రొఫెషనల్ గా చెప్పినావు అనుకో, ఆయన నెక్స్ట్ క్వశ్చన్ పోతాడు, విల్ నాట్ స్టే. బట్ మనం ఆ ఫార్ములాని గుర్తు చేసుకోవడానికి ఆము అన్నాం అనుకో, నెగిటివ్ సైన్ అయిపోతుంది. ఈవెన్ దో యూ ఆన్సర్డ్ కరెక్ట్లీ, నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకేనా? Yes, sir. నేను ఇంకా ప్రొఫెషనల్ గా చెప్తా, చూడండి. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్, టెల్ ఇట్. అదర్వైజ్ న్యాచురల్ గా చెప్పండి. మనం ఎంత ప్రొఫెషనల్ గా చెప్పడానికి ట్రై చేసినా ఇంటర్వ్యూలో చెప్పలేకపోవచ్చు. సమ్ పీపుల్ కెన్ అడాప్ట్ ఇట్. అడాప్ట్ కాని వాళ్ళేమో సింపుల్ టర్మ్స్ లో చెప్పండి, అడాప్ట్ అయ్యే వాళ్ళు ఈ విధంగా చెప్పండి. I understand the basic purpose of canonical tags, which is to help search engines understand preferred version of similar pages and avoid duplication issues. Then tarvata, I have not handled complex canonical implementation independently yet because I'm a fresher. But I understand the concept.
and I'm learning technical SEO more deeply. Okay, na? Yes, This sir. actually is safe, honest, and intelligent. ఇదంతా సైకాలజీ అండి, మనం వర్క్ చేయంగా వస్తుంది. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఐఎమ్ ప్లానింగ్ అ మాక్ ఇంటర్వ్యూ. నాకు సమయం లేదు, బట్ ఐ డోంట్ నో, ఫస్ట్ టైం నేను కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు వేరే ట్రైనర్స్ తీసుకుంటుంటే, బట్ ఐ డోంట్ నో, ఐ థాట్ ఆఫ్ టేకింగ్ ఇట్. బట్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైపోయింది, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద స్టూడెంట్స్. సబ్జెక్ట్ మాత్రమే ఇస్తే సరిపోదు, మీ లోపల చాలా రిపేర్ చేయాలని నాకు అనిపించింది. మీరు చెప్పండి, ఈ త్రీ సెషన్స్ లో మీరు కొంచెమన్నా ట్రాన్స్ఫార్మ్ అయ్యారా? Yes, sir. Yes, sir. సో ఈ సెషన్స్ హెల్ప్ అవుతున్నాయి అయితే. చాలా Yes, sir. Previously, I used to take only AI classes and freelancing, but after this session, నేను రెజల్యూషన్ ఏం తీసుకుంటున్నట్టే, అసలు ఈ సెషన్స్ ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. దీస్ ఆర్ ద సెషన్స్ ఐ హావ్ టు వర్క్ విత్ ది స్టూడెంట్స్. AI క్లాసెస్ నేను వేరే ట్రైనర్కి ఇచ్చినా పర్లేదు, కానీ దీస్ సెషన్స్ ఐ విల్ గివ్ హై ఇంపార్టెన్స్ ఇన్ ది ఫ్యూచర్. Yes, sir. మీతోటి స్టార్ట్ చేస్తాను నేను. దట్స్ గుడ్. కాబట్టి అందరూ కూడా మాక్ ఇంటర్వ్యూ ఇవ్వాలి, భయపడకూడదు, కెమెరా ముందుకు రావాలి. నేను కన్ఫ్యూజన్ చేస్తా, కావాలని కన్ఫ్యూజన్ చేస్తా, మీరు ఆ ప్రెషర్ తీసుకోండి, నేను మిమ్మల్ని కరెక్ట్ చేస్తా. మన గోల్ ఒకటి, ఇంటర్వ్యూలో మన డిగ్నిటీ అనేది పోకుండా, మనం జాబ్ ని బెగ్ చేయకుండా, మనకున్న నాలెడ్జ్ తోటి కొడితే దానికి వచ్చే సంతోషం వేరే. అది 5,000 జీతం వచ్చినా సరే మనం డిగ్నిటీని కొట్టాలి, అంతే కదా? Yes, Right. sir. Freelancing interviews are the same process. Naz, what you saying? For freelancing interviews, all the same process. Freelancing is different, you know. Freelancing means क्या है? एक client आपके पास आता है. Yes. First of all, he's coming to you because he doesn't know anything. Okay, that need a different level that we're going to discuss tomorrow. Okay, sir. Whatever we're learning now, it's a formal interview. Company is hiring you, whether it is work from office job or work from home job. Freelancing के लिए जो आप 3 दिन से पढ़ रहा है ना, इससे बड़ा 200% knowledge you want. 200% knowledge ఉండాలి, 200% కాన్ఫిడెన్స్ ఉండాలి. Then only will grab freelancing clients. ప్రస్తుతానికి నేను చూసిన దానిలో the students who grab the freelancing అందరు కూడా కాన్ఫిడెన్స్ హై ఉన్న వాళ్ళే. లో కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్ ఒక్కరు కూడా క్లయింట్ కొట్టలేదు. లో కాన్ఫిడెన్స్ ఉంటే జాబ్ కొట్టడమే కష్టము, క్లయింట్ ఎట్లా కొడతాను? సో వీ హ్యావ్ నో ఆప్షన్. అందుకే నేను చెప్తున్నాను కూడా, యావరేజ్ పర్సన్ కి, బిలో యావరేజ్ పర్సన్ కి లైఫ్ లేదు పోయి, అబోవ్ ఉన్న వాళ్ళకే లైఫ్ ఉంది. సో ట్రై టు బీ దాట్ పర్సన్. ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్. అది రాకెట్ సైన్స్ ఏం కాదు. మన లోపల ఉన్న వీక్నెస్లు, మన రొటీన్ బాగాలేకపోవడాలు, మనకున్న అలవాట్లే మనల్ని దూరం చేస్తున్నాయి. అవన్నీ పక్కకు పెట్టాలి. ఒక విద్యార్థిగా నీ గోల్ ఏంటి? నాలెడ్జ్ గెయిన్ చేయడము, జాబ్ కొట్టడము, ఫ్రీలాన్సింగ్ కొట్టడము, డబ్బులు ఇదే నీ గోల్. దీని తర్వాతనే ఏదైనా పనికిమల్ల పనులన్నీ కూడా. మెజారిటీ the habits we have is useless habits only. Scrolling Instagram for 2 hours is a waste habit. You think that, sir, Instagram లో చాలా నాలెడ్జ్ ఉంది అనుకుంటున్నావు. 100 రీల్స్ చూస్తే అందులో ఒక్క రీలే పనికొచ్చేది ఉంటుంది. అది కూడా మనం సేవ్ చేసి పెట్టుకుంటాం, మనం ఫార్వర్డ్ చేసుకుంటాం, మళ్ళీ దాన్ని ఎప్పుడు ఓపెన్ చేయం. దానికంటే నీకు ఏం కావాలో గూగుల్కి పోయి అడుగు, ChatGPTని అడుగు, యూట్యూబ్కి వెళ్ళి ఆ పర్టికులర్ వీడియో మాత్రం చూసి పక్క పెట్టేసి అంతే. సో స్టాప్ స్క్రోలింగ్ రీల్స్. రీల్స్ ని మీరు కంటిన్యూస్ గా స్క్రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వై డూ వీ స్క్రోల్ మచ్? ఎప్పుడైతే ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ మీకు మంచిది నవ్వొచ్చేది కనిపించింది అనుకోండి, నీకు నీ లోపల ఆ డోపమైన్ రిలీజ్ అవుతుంది. వావ్, మస్తుంది కదా, అంటే యూ లాఫ్ వెల్, మంచిది. ఈ నవ్వు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటావు. అది ఎక్కడ దొరుకుతుంది? ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ క్రియేట్ చేస్తారుగా, స్క్రోల్ చేస్తారు. సెకండ్ రీల్ దొరకలేదు, ఆ డోపమైన్ మళ్ళీ రిలీజ్ కాలేదు. థర్డ్ రీల్, ఆ విధంగా చేస్తూనే ఉంటాడు. ఒకసారి డోపమైన్ రిలీజ్ అయ్యి ఆ హ్యాపీనెస్ వచ్చింది కదా, దానికోసం మళ్ళీ చేస్తా. అట్లా యూ ఎండ్ అప్ స్క్రోలింగ్ మోర్ టైం అనమాట. అండ్ ఆ డోపమైన్, యూనో, వాట్ ఎవర్ యూ గాట్ విత్ దట్ కామెడీ, యూ హ్యావ్ అదర్ సోర్సెస్ యాజ్ వెల్. నువ్వు ఒక 40 minutes వాక్ చేయి, ఆటోమేటిక్గా డోపమైన్ రిలీజ్ అవుతుంది. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేయి, యోగా చేయి, నీకు నచ్చిన వాళ్ళతోటి ఫేస్ టు ఫేస్ మాట్లాడు, ఫోన్లో కాదు, ఫేస్ టు ఫేస్ మాట్లాడు. ఓకే, చల్లనీళ్ళతోటి స్నానం చేయి. ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైం. ఏంది సార్ నువ్వు డిజిటల్ మార్కెటింగ్ చెప్పు, ఇంటర్వ్యూ చెప్పండి, ఇవన్నీ చెప్తున్నావు అంటే, ఇప్పుడు ఈ గుడ్ హ్యాబిట్స్ లేకుండా నువ్వు ఎన్ని చెప్పినా కూడా లాభం లేదు నీకు. ఎందుకంటే నువ్వు 2 గంటలు ఇన్స్టాగ్రామ్ చేసినావు అనుకో, నేను చెప్పిన ఏది నీకు గుర్తుండదు. నీకు బ్రెయిన్ ఫాగ్ ఏమంటారు, మర్చిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట.
యూ కాంట్ మెమరైజ్ ఎవ్రీథింగ్. కాబట్టి స్టూడెంట్ గా ఎంతో డిసిప్లిన్ గా ఉండాలి. ఫస్ట్ సక్సెస్ ఇస్ డిసిప్లిన్, దాని తర్వాత నీవన్నీ మళ్ళీ. కాబట్టి అంత ఈజీ కాదు ఈ కాలంలో. చెప్పడం చాలా ఈజీ కానీ డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. బట్ వీ లెఫ్ట్ విత్ నో ఆప్షన్ గైస్. యూ వాంట్ టు గివ్ సంథింగ్ టు యువర్ ఫ్యామిలీ, యూ హ్యావ్ టు బి డిసిప్లైన్డ్, యూ హ్యావ్ టు బి హార్డ్ వర్కింగ్, దెన్ ఓన్లీ యూ కెన్ గివ్ సంథింగ్ టు యువర్ ఫ్యామిలీ. సో స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఇట్స్ నాట్ టఫ్. ఒక ఇన్స్టాగ్రామ్ ని చూడకుండా కంట్రోల్ చేసుకుంటుండడం అంత ఈజీ కాదు. బట్ ఏదైనా ఒక అలవాటుని 40 రోజులు చేయాలి. ఇంకా తర్వాత నీకు కంప్లీట్ గా నువ్వు ప్రాపర్ అయిపోతావు. సో దట్ 40 days ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ 40 days ని డివైడ్ చేసుకొని 4 days 10 times చేసినాం అనుకో అయిపోతుంది. ఓకేనా? బీ డిసిప్లైన్, గ్రాప్ ది జాబ్స్, గ్రాప్ ఫ్రీలాన్సింగ్, మేక్ మనీ, దెన్ యుల్ బి వెరీ హ్యాపీ. చలో. సో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ కి ఎట్లా ఆన్సర్ చేయాలని మనం చెప్తాము. నెక్స్ట్, రియల్ వరల్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలి. ఫ్రెషర్స్ ని అడగరండి, ఇదన్నీ ఫ్రెషర్స్ ని అడగరు. బట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ పీపుల్ ఆస్క్. అప్పుడు ఏం చేయాలి? రియల్ క్యాంపెయిన్ బడ్జెట్ క్వశ్చన్స్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు. ఇఫ్ క్లయింట్ gives 50,000 budget, how will you run campaign? Next question. How will you allocate budget for search versus meta? What if campaign is not generating leads? How do you optimize low CTR? మీరే చెప్పండి. డోంట్ యు థింక్ దీస్ ఆర్ టెక్నికల్ కంటే కూడా రియల్ క్యాంపెయిన్ క్వశ్చన్స్ కాదా ఇవన్నీ? ఎస్, Yes, sir. Yes, sir. ఇవన్నీ వస్తాయి. ఎస్. భరత్ ఏమో క్వశ్చన్ అడిగాడు. వన్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇఫ్ ఎ పర్సన్ గివ్స్ 1 lakh, హౌ విల్ యూ రన్ మెటా యాడ్స్? యా, సేమ్ 50,000 బడ్జెట్. అదే చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా సరే ఆన్సర్ చేయండి, చూద్దాం ఏం చేస్తారు. ఇఫ్ క్లయింట్ గివ్స్ 50,000 బడ్జెట్, హౌ విల్ యూ రన్ క్యాంపెయిన్? దీనికి ఏం చెప్తావు ఆన్సర్? చెప్పండి. ఇప్పుడు తప్పు చెప్తున్నా కదా నేను తెలిసేది కాక. ఇఫ్ క్లయింట్ గివ్స్ 50,000 బడ్జెట్, హౌ విల్ యూ రన్ క్యాంపెయిన్? బ్రాండ్ బిల్డ్ చేయడం కోసం అయితే మెటా యాడ్స్ పైన స్పెండ్ చేస్తాం సార్ సమ్ అమౌంట్. తర్వాత బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత లీడ్స్ జనరేట్ చేయడం కోసం గూగుల్ యాడ్స్ యూజ్ చేస్తాం సార్. ఓకే, గుడ్. భరత్ చెప్పండి. సార్ ఫస్ట్ అవేర్నెస్ కి 20,000 10,000 స్పెండ్ చేసి లీడ్స్ కి. ఓకే, లక్ష్మి చెప్పండి. సార్ ఆడియన్స్ టార్గెట్ చేసుకుని క్యాంపెయిన్ లీడ్ చేస్తాం సార్ ఫర్ బ్రాండ్ అవేర్నెస్, అండ్ దెన్ లాటర్ ఎట్ టైమ్ సోషల్ మీడియా మెటా యాడ్స్ కూడా రన్ చేస్తాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ టార్గెటింగ్ సార్. ఓకే, ఇంకా సార్ యాడ్స్ రన్ చేసేది డిపెండ్స్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటుంది కదా. అంటే అది వాళ్ళది వెబ్సైట్ ఉందా లేదా, దేనికి క్యాంపెయిన్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్. మరి ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తావు? ఆన్సర్ ఏం చెప్తున్నావు? వాట్ ఆన్సర్ యూ విల్ టెల్? ఫస్ట్ ఇది అవేర్నెస్ కి క్రియేట్ చేయడానికి చెప్తాను సార్, అదొక బ్రాండ్ అయితే. నువ్వు 50% కరెక్ట్ చెప్పినావు వేరే వాళ్ళకంటే, బట్ మళ్ళీ రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయినావు మళ్ళీ. సార్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అయితే ఫస్ట్ తీసుకుంటాను సార్. ఎట్లా తీసుకుంటావు? ఇప్పుడు నేను ఇంటర్వ్యూ పైన అడుగుతున్నా, నీకు 50,000 ఇస్తా దేవి, నాకు మార్కెటింగ్ కావాలి, ఏం చేస్తావు చెప్పు? ఇది నా క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి శాలిని?
ఫస్ట్ 1 వీక్ అబ్జర్వ్ చేస్తే బిజినెస్ గోల్ ఏంటి, టార్గెట్ ఆడియన్స్, టార్గెట్ లొకేషన్ ఏంటి, ఇలాంటి questions అన్ని క్వశ్చన్ చేస్తాం మనం. ఇంటర్వ్యూ నేను క్వశ్చన్ చేస్తా, నువ్వు ఇంటర్వ్యూని క్వశ్చన్ చేస్తావా? క్లయింట్ గురించి అనాలి. ఇంటర్వ్యూని క్వశ్చన్ చేస్తావా? నో సార్. అంటే అలా నో అంటే నువ్వు ఓడిపోయినట్టు, ఎస్ అంటే నువ్వు గెలిచినట్టు. సార్ ఫస్ట్ వాళ్ళ గోల్ తెలియాలి కదా సార్, అప్పుడే మనం ప్లాన్ చేసుకోగలం. అర్థమైందా శాలిని? ఎస్ సార్. ఇంటర్వ్యూ అయితే దేవుడా? నో సార్. నువ్వు క్వశ్చన్ చెయ్యాలి. యు ఆర్ ట్రైక్. దేవి అడిగింది కూడా దేవి అన్నది, దేవి సగం వరకు వచ్చింది. నువ్వేమన్నావు? తెలియాలన్నా మరి అడగాలి. మరి ఆయన క్వశ్చన్ ఇన్కంప్లీట్ ఉంది భయ్. 50,000 ఇస్తా క్యాంపెయిన్ రన్ చేస్తా అంటే, అరే ఇవ్వనికి రన్ చేయాలి భయ్. చెప్పుల షాపా, చికెన్ షాపా, మటన్ షాపా తెలియాలి కదా నీకు. అవునా? షూర్ సార్. షూర్ సార్. First, we should ask, sir, the campaign is for brand awareness or you want leads? ప్రోబింగ్ అంటారు దీన్నే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు నేను పంజాగుట్టాల ఆఫీస్ నుంచి చాలాసార్లు ఆటోలో ట్రావెల్ చేస్తుండే అనమాట. ఐ నో దిస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆటో ఎక్కుతుంటే వాడు ఏమంటాడు తెలుసా? సార్ కిదర్ జానా హై సార్, అల్వాల్ జానా హై. కిత్తలోకి సార్, నేను ఒక్కనే కనిపిస్తుండే కానీ వాడు అడుగుతాడు, కిత్తలోకి జానా సార్, मैं ये अकेला जाना है, क्या लेके जाना सर? अच्छा सर, कुछ भी नहीं भाई, मैं जाना है. कितने देते సార్? ఒక ఆటో వాడు 4 క్వశ్చన్లు అడిగిండు భయ్. నువ్వు ఇంటర్వ్యూకి పోయినప్పుడు, ఒక క్లయింట్ పోయినప్పుడు నువ్వు క్వశ్చన్స్ అడగకపోతే యు ఆర్ లూజర్ ఓన్లీ. అవన్నీ కాదు, కూర్చుంటే 200 తీసిపోతాడు. కానీ వాడు ఏంది, ఎంతమంది అని అడిగిండు. ఆ రేటు చెప్పినాక నువ్వు 3 కూర్చోబెడితే, అందుకే వాడు క్లారిటీగా అడిగిండు. తర్వాత నువ్వు కూర్చున్న తర్వాత 5-6 సంచులు వేసినావు అనుకో, 1 బర్డెన్. అందుకే క్యా లేకే చేయారా సార్ అన్నాడు. తర్వాత అడ్రస్ అడిగిండు. తర్వాత క్యా దేతే సార్ అని అడిగాడు. ఎంత ఇంటెలిజెంట్ అనేది. వాడేమైనా ఎంబీఏ చదువుకున్నాడా? వాడేమైనా ఓడిఎంటీ జాయిన్ అయ్యి ఇలాంటి మనం 3 రోజుల నుంచి నేర్చుకోలేదు. వాడి లైఫ్ మనకు నేర్పించింది. మీకు కూడా అంతే. నా లైఫ్ విల్ టీచ్ యూ, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు లెర్న్ ఇట్ అన్నమాట. కాబట్టి ఎవరన్నా ఇన్కంప్లీట్ క్వశ్చన్స్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కానీ మైండ్ సెట్ అండి. డైరెక్ట్గా నేను బ్రాండింగ్ చేస్తా, సర్చ్ క్యాంపెయిన్ రన్ చేస్తా అంటే నువ్వు అక్కడ జాబ్కి పోయినావు. ఎందుకోసం అంటే జాబ్ కొట్టాలని పోయినావు. ఏమన్నా కానీ ఆ ఇంటర్వ్యూని బ్లఫ్ చేయాలి, నాకు వచ్చిన ఆన్సర్ చెప్పాలి. అట్లా కాదు భయ్. రియల్ ప్రాక్టికల్ గా మాట్లాడండి. ఆటో వాడు ఎందుకు అంత రిస్క్ తీసుకుంటాడంటే, నీతో డబ్బులు తీసుకున్నాడు అంటే వాడు నిన్ను క్షేమంగా అల్వాలో నేను దింపాలి, నీకు ప్రాఫిట్ కావాలి, అట్ ద సేమ్ టైం వానికి ప్రాఫిట్ కావాలి. ఓకే, ఇక్కడ కూడా నువ్వు ఇంటర్వ్యూకి పోతున్నావు అంటే నువ్వు బ్లఫ్ చేస్తే కాదు. నువ్వు నిజంగా చెప్పినావు అనుకో, సార్ ఏంది సార్ కంపెనీ ఏంది సార్ ఎట్లా చేయాలంటే, రేపు పొద్దుగాల నువ్వు వాళ్ళకి పని చేసినా కూడా రిజల్ట్ ఇస్తున్న మెంటాలిటీతో నువ్వు చెప్తున్నావు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ప్రోబ్ చేయండి. ఇప్పుడు నేనైతే ఏం అడుగుతా, సార్ షూర్ సార్ ఐ కెన్ డూ దట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ సార్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ కంపెనీ, విచ్ లొకేషన్ దే టార్గెటింగ్, వాట్ ఈస్ దేర్ KPI, key processing indicator, whether they need impressions, whether they need clicks, whether they need conversions, what they're looking. Based on that, I will choose the campaign, sir. Can you please explain that, sir? Adanta సంతోషపడుతుంది తెలుసా, నీకు నాలెడ్జ్ వచ్చిందని. నువ్వు డైరెక్ట్ గా నేను బ్రాండ్ 20,000 బ్రాండింగ్ కి పెడతా, 30,000 క్లిక్స్ కి పెడతా అన్నది ఇన్కంప్లీట్ క్వశ్చన్. ఆమ్ ఐ కరెక్ట్ ఆర్ నాట్? ఎందుకంటే ఇంటర్వ్యూ నువ్వు చెప్పలేదు ఏందన్నది. వాట్ ట్రై టు అండర్స్టాండ్. ఆయన నీ థింకింగ్ ప్రాసెస్ ఏంది అని తెలుసుకోవడానికి క్వశ్చన్ అడిగాడు అనమాట. మరి డైరెక్ట్ గా మీరు బ్రాండింగ్కి వెళ్ళారంటే రాంగ్ క్వశ్చన్. అప్పుడు ఆయన చెప్పిండు, అప్పుడు ఆయన నవ్వుకొని చెప్తాడు, ఒక జిమ్ ఉంది పోయి నాకు, ఆ జిమ్కి మార్కెటింగ్ చేయాలి అని అంటే, అప్పుడు మళ్ళీ నువ్వు అంటావు, సార్ మళ్ళీ వాట్ ఈస్ యువర్ గోల్ సార్? యూ వాంట్ టు రీచ్ లార్జర్ ఆడియన్స్ దట్ యువర్ జిమ్ ఈజ్ అవైలబుల్ ఓవర్ హియర్, ఆర్ మీకు సబ్స్క్రిప్షన్ రావాలనుకుంటున్నారా సార్? నేను మళ్ళీ అడగాలి. సో ఇంటర్వ్యూయర్ని క్వశ్చన్స్ అడగొద్దు అన్నది అలా, దెర్ ఇస్ నో సచ్ రూల్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం క్వశ్చన్ అడిగితేనే కరెక్ట్, లేకపోతే లేదు. ఈవెన్ ఇఫ్ క్లయింట్ కమ్స్ టు మీ, ఫస్ట్ ఐ ప్రోబ్ ఓన్లీ. నేను 100 క్వశ్చన్లు అడుగుతా పోయి. వెన్ ఎవర్ ద క్లయింట్ కమ్స్, రేపు క్లయింట్ గురించి మాట్లాడదాము, బట్ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. క్లయింట్ వచ్చేసి నాకు లీడ్స్ కావాలా రియల్ ఎస్టేట్ అంటే, సార్ చేద్దాం సార్, నీకు ఎందుకు సార్ అన్నావు అనుకో, వేస్ట్. 100 క్వశ్చన్లు అడగాలి. ఏంది నాయన అనేది, వెంచర్ ఏడో ఉంది, ఏం కథ, ఎన్ని పైసలు తీసుకుంటున్నావు, నీకెంత కమిషన్ వస్తాయి, ఇవన్నీ డీటెయిల్ అడిగితే నువ్వు వెంచర్ ఓనర్ నువ్వేనా, లేకపోతే నువ్వు మిడిల్ మ్యాన్వా? ఎందుకంటే వెంచర్ ఓనర్ అనుకో ఒక స్ట్రాటజీ చెప్పాలి, ఈయననే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకో వేరేలాగా చెప్పాలి. దెర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ థింగ్స్. దిస్ కమ్స్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఓన్లీ. అందుకే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. మీరు కూడా డోంట్ డైరెక్ట్లీ టెల్ ద ఆన్సర్స్,
స్టార్ట్ ప్రోబింగ్ అనేది చెయ్యాలి. ఓకేనా? ప్రోబింగ్ చేసిన తర్వాత ఆయన చెప్పాడు. సో ఆస్క్ హిమ్ వాట్ ఈస్ ద గోల్, బేసిక్గా టెల్ దమ్. దాన్ని బట్టి నేను ఏం చేస్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గోల్ ఎందుకు తెలుసుకుంటా, హూ ఈస్ యువర్ టార్గెట్ ఆడియన్స్ తెలుసుకుంటా, దెన్ I'll suggest the best platform to promote, whether you have to promote on Google search network or YouTube or Meta. Then I will do testing, sir. 1 week I'll run the budget. Based on that, I will measure it. Then if the conversion cost is too much, I'll try to optimize it, sir. ఇది నిజంగా మనం చేసే ప్రాసెస్ చేయాలి, చెప్పాలి. సో మీరు ఎప్పుడు కూడా లైవ్ క్లయింట్ పై వర్క్ చేయకున్నా కూడా మీ అందరికి మేము 2000 బడ్జెట్ గ్రూప్ లో ఇచ్చాం కదండి. ఎస్ సార్ ఇచ్చారు సార్. బడ్జెట్ ఇచ్చిన క్వశ్చన్స్ అడగలేదా ట్రైనర్ కూడా? మేడం ఏం చేయాలి, ఏం కథ అన్నీ అడిగారు కదా. అడిగారు, క్యాంపెయిన్ రన్ చేశారు, ఆడియన్స్ ఎవరో డిసైడ్ చేశారు, ప్లాట్ఫామ్ ఎక్కడ సెర్చ్ చేద్దామా, పర్ఫార్మెన్స్ మ్యాచ్ చేద్దామా చేశారు, వచ్చిన రిజల్ట్ చెక్ చేశారు. ఇవన్నీ మీరు చేసిందే. ఆ చేసింది చెప్పలేకపోవడమే మన ప్రాబ్లం. ఆ చేసింది ప్రాపర్ గా చెప్పుకోగలగాలి. కాబట్టి సో assume that someone asked me this question. So client gives 50,000 budget, how will you run campaign? Sir, it depends on the brand. So may I know more specific about what kind of business is that? Is it a real estate or something? He says that it's a real estate. Sir, if it is a real estate, is it an open plot or villa, sir? It's an open plot. Is it targeting Hyderabad, sir? Yeah, it's targeting Hyderabad. Then, sir, first I'll research more about the audience, sir. Because if it is an open plot and the cost range is around 20 to 30 lakhs, even above middle class people also can buy it. But if it is 1 crore villa, only above middle class and rich people only can buy it. So based on that, first I'll do it. I'll understand the audience, sir, who will buy this. And after that, here Meta ads works much better, sir, as compared to the Google. Google is more expensive, but Google gives quality leads and Meta leads gives some junk leads. But if we follow few rules, even this also gives good results. And once I started the campaign, what I do is I'll test, sir. 1 week with some budget, I'll run it. Then which platform is giving how many leads, I will observe. And after that, after measuring everything, I try to optimize, sir. Where the conversion is coming, where the conversion is not coming, which location, which device, I'll try to block them and I'll try to utilize the budget in a good areas where the conversion is coming. Now, ikkada ee question ki answer cheyadamla what you are trying to show him is నీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని వానికి చెప్తున్నావు. ఇంకా నేను ఇంకో క్వశ్చన్ అడగడు. He will not ask you another question. Okay? So nice explanation, sir. Yeah, Naz, tell me. Naz, tell me. सर बहुत अच्छा एक्सप्लेन करे सर आप. क्या बोला? बहुत अच्छा एक्सप्लेन करे सर. अच्छा एक्सप्लेन किए बोल रहा? सर बहुत ज्यादा. This is what you have to tell to the interviewer. Okay? आप ऐसा बताए तो definitely he will select you. Yes sir. वो क्लैरिटी मिल रही सर. Yeah. नाज देखो यहाँ पे प्रॉब्लम क्या है. अगेन बार बार मैं बता रहा हूँ. Whenever you going to the interview, student mentality क्या है, थोड़ा टेंशन रहता. बार बार इंटरव्यू में नहीं जाना, ये इंटरव्यू में मैं क्रैक करना बोल के समझता. बट इंटरव्यू में बोलना, इंटरव्यू इज नॉट अ एंड पॉइंट. Interview is a starting point. It's a journey. If this is not this interview, second interview, third interview. Be cool, first of all. Be honest. Don't bluff. Whatever you know, slowly explain it. That's it. Okay? Yes, sir. Yeah. Second question. How will you allocate budget for search versus Meta? This is also advanced question, but this broad question unde. This koncham specific undi. Try to answer this question, guys. Cheppandi idi. How will you allocate budget for search versus Meta? What will you say? Parలేదు మీకు నచ్చింది చెప్పండి. In the budget, 60% will be allocated to search and 40% will be allocated to the Meta ads. Why?
డిపెండ్స్ ఆన్ బ్రాండ్ బట్టి మనం ఎలా కట్ చేయొచ్చు. బ్రాండ్ కాబట్టి మనం అమౌంట్ అనేది సర్చ్ కి మెటాకి డిఫెండ్ చేయొచ్చు. ఓకే సరే, పర్టికులర్ బ్రాండ్ కి ఓకే. అదే 60% సర్చ్ కి ఎందుకు, 40% మెటాకి ఎందుకు? ఎనీ రీజన్? యా సార్, సెర్చ్ అంటే మనకి క్వాలిటీ లీడ్స్ అంటే అవి టార్గెట్ చేస్తుంటే మనం ఎక్కువ సెర్చ్ కి తీసుకుంటాము. ఓన్లీ అవేర్నెస్ కోసం అయితే మనం మెటా యాడ్స్ చేస్తాం కదా సార్. దట్స్ ఇట్. అదే కాన్ఫిడెంట్ గా చెప్పండి చాలు. ఆయనకు అర్థం కావాల్సింది ఏంటంటే నీకు థింకింగ్ ఉందా లేదు. సి దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్స్ కి. పర్ఫెక్ట్ ఇప్పుడు టెక్నికల్ ట్యాగ్ కి ఒకటే ఆన్సర్ ఉంటుంది. డూప్లికేట్ పేజెస్ ని ఫైండ్ అవుట్ చేసి ఎవరిని నువ్వు చూడాలని చెప్పడం అంతే. కానీ వీటికి ఒకటే ఆన్సర్ ఉండదండి. 100 మంది 100 రకాలుగా ఆన్సర్ చెప్పొచ్చు. ఇందులో తప్పు రైట్ అనేది లేనే లేదు. కానీ నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అన్నది ఈస్ చెకింగ్ అంతే. ఈయన నిజంగా రియల్ క్లయింట్ వస్తే పని చేయగలుగుతాడా లేదా, నాలెడ్జ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు. కాబట్టి మీకు తెలిసింది మీరు కాన్ఫిడెంట్ గా చెప్పండి అంతే. ఎనీవే యు ఆర్ అ ఫ్రెషర్ కాబట్టి నీకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ వేరే మ్యాటర్. మళ్ళీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే డెఫినెట్ గా ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నానో, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎక్స్పీరియన్స్ దిస్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. నువ్వు ఫ్రెషర్ కి ఇంత ఆనెస్ట్ గా ఉంటే ఎక్స్పీరియన్స్ కి ఎంత ఆనెస్ట్ గా ఉండాలి. కాబట్టి దీస్ కమ్యూనికేషన్ క్లాసెస్ దిస్ ఇస్ ఎనఫ్. ఇంకా మళ్ళీ ఎక్స్పీరియన్స్ పర్సన్ కి సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిజంగానే ఆనెస్ట్ ఉండాలి. ఆయన నిజంగానే 5 ఏళ్ళు పనిచేసినట్టు 50,000 బడ్జెట్ ఆయనకు తెలుసు ఎట్లనో. హీ విల్ ఆన్సర్. ప్రాబ్లం అంతా ఫ్రెషర్స్ కి. మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ లో పని చేయలేదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆనెస్ట్ గా మీకు తెలిసింది ఇందులో ఊహించుకొని చెప్పండి చాలు. భయపడకుండా ఉండండి అంతే. నెక్స్ట్, వాట్ ఇఫ్ క్యాంపెయిన్ ఈస్ నాట్ జనరేటింగ్ లీడ్స్? క్యాంపెయిన్ లీడ్ జనరేషన్ చేస్తున్నావు అనుకో, మెటాలో కావచ్చు, గూగుల్ సర్చ్ లో కావచ్చు, లీడ్స్ వస్తలేవు. అప్పుడు ఏం చేస్తావు? వాట్ విల్ యూ డూ? చెప్పండి. లీడ్స్ ఆర్ నాట్, వాట్ విల్ యూ డూ? మనం టార్గెటింగ్ కరెక్ట్ గా చేసామా, డెమోగ్రాఫిక్స్, ఆప్టిమైజేషన్ చేస్తాం సార్. ఇప్పుడు కీవర్డ్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి సార్. ఓకే సో రీమార్కెటింగ్. సో వీ హ్యావ్ టు డూ రీమార్కెటింగ్. మరి యాడ్ కాపీస్ చేంజ్ చేయడం కూడా చేస్తాం సార్. ఓకే ఆన్సర్ సర్చ్ టర్మ్స్ చెక్ చేస్తాం. యా. సో లీడ్స్ అనేది జనరేట్ చేస్తలేదు అంటే దేర్ మైట్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో కొందరు చెప్పారు కరెక్ట్. అస్యూమ్ దట్ ఇట్స్ అ సర్చ్ నెట్వర్క్. ఇక్కడ కూడా చెప్పండి ఆయనకు సినారియోస్ చెప్పండి. సార్ అస్యూమ్ దట్ ఐఎమ్ రన్నింగ్ అ సర్చ్ నెట్వర్క్ అండ్ I targeted a particular place and I run the campaign. I'm checking it. Leads are not generating. There might be a number of reasons. The first reason might be I will check the keywords first. I will check the keyword. You're targeting a broad match keyword. Is it good? No sir. No sir. Maybe I'm getting irrelevant keywords. This might be the reason. Okay. Yes. I will check the keyword. Next, I will check the budget. Okay. I am running a one live campaign, but I thought I show it is not here. I will check the budget. I will check the search terms. అసలు జనాలు ఏమేం కీవర్డ్స్ కి సర్చ్ చేస్తున్నారు, అసలు ఆ కీవర్డ్ నాకు సంబంధించినవా కాదా. ఓకే, ఫ్రమ్ విచ్ లొకేషన్స్ పీపుల్ ఆర్ క్లికింగ్. నేను హైదరాబాద్ పెట్టినా కానీ బెంగళూరు నుంచి వస్తున్నాయి అంటే ప్రాబ్లం ఏంది ఇది? ఐ చెక్ ఎవ్రీథింగ్ సార్. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్ డెఫినెట్లీ I will rectify it. Then I'll monitor. If the leads are coming, fine. Means problem is in one among this. If everything is fine, but still not coming, again I will check the landing page. Landing page exista. If there are no mistakes in landing page, finally what I'll see is business model lo emana problem unda. We are selling up scooters of $5,000 anamata. I'm experienced digital marketer. నేను రన్ చేసి అన్ని చేసినా కూడా లీడ్ వస్తలేదంటే నేను డైరెక్ట్ చెప్పిస్తా, మీ బిజినెస్ కి లీడ్స్ అంత ఈజీ కాదు, మీ కాస్ట్ ఎక్కువ ఉంది, కాస్ట్ తక్కువ చేసుకోండి అని చెప్తాను. అంటే అన్ని ప్రొసీజర్స్ అన్ని అయిపోయిన తర్వాత
If still not working, then I'll ask them to change the business model only. But majorly problem ఇందులోనే ఉంటుంది, బేసిక్స్ తోనే ప్రాబ్లం ఉంది. ప్రూవెన్ బిజినెస్ మోడల్ లీడ్స్ బాగా వేరే వాళ్ళకి వస్తున్నాయి, మనకు వస్తలేమంటే ఇందులో ఏదో మిస్టేక్ ఉంటుంది. సో ఐ విల్ రీచెక్ ఎవ్రీథింగ్ సార్. ఇక్కడ కూడా హిజ్ ఇంటెన్షన్ ఈస్ టు నాట్ టు కన్ఫ్యూజ్ యూ. ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వేం చేస్తావు, దీన్నే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటారు. ప్రాబ్లం ఏమైంది గుర్తుపెట్టి తక్కువ బడ్జెట్ కి ఎక్కువ సేల్స్ తీసుకురావడమే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఇది ఎక్స్పీరియన్స్ గా అర్థమవుతుంది. ఫ్రెషర్ గా సార్ నేను చెక్ చేసుకుంటా సార్, కీవర్డ్ చెక్ చేసుకుంటా, ఏమైనా సర్చ్ టర్మ్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకుంటా సార్. తర్వాత లొకేషన్, నేను పెట్టిన లొకేషన్ కాకుండా వేరే లొకేషన్ నుంచి ఎవరైనా క్లిక్ చేస్తా సార్. అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఫిక్స్ చేస్తా సార్. డెఫినెట్ గా దెర్ ఇస్ అ హై ఛాన్సెస్ దట్ లీడ్స్ విల్ వస్తాయి సార్. ఓకే. సెకండ్ థింగ్ ఈస్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ స్టిల్ నాట్ కమింగ్, ఐ విల్ చెక్ ద క్రియేటివ్స్ సార్. క్రియేటివ్స్, నువ్వు సర్చ్ నెట్వర్క్ లో నీ యాడ్ బాగుందా లేదా అది కూడా ప్రాబ్లం కదా సార్. ఐ విల్ కీప్ ఆన్ చేంజింగ్ ద ad text sir. I'll work on my ad copy, then again run the campaigns. I'll monitor. Based on that, I will take decisions sir. Good. అర్థమైందండి? Yes sir. Right. Last గా, how do you optimize low CTR? CTR తగ్గిపోతుంది, ఏం చేస్తావు? What will you do? హెడ్లైన్స్, యాడ్ హెడ్లైన్స్, డిస్క్రిప్షన్ చేంజ్ చేస్తాం. Yes sir, I will work on ad copies sir. Okay. ఇంటర్వ్యూ కూడా మీరు ఎలానే ఆన్సర్ చేస్తారా అండి? ఇప్పుడు నాజ్ ఏం చెప్పిందంటే ఐ విల్ వర్క్ ఆన్ హెడ్లైన్స్ అన్నది. భాస్కర్ మీరేం చెప్పారు? హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్. Sir, నేను ఇంటర్వ్యూవర్ని, నేను అడిగిన నేను సీటీఆర్ తక్కువ ఉంది ఏం చేస్తాను, ఇట్లా చెప్తావు ఆన్సర్? ఎట్లా చెప్తావు మరి? ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు నేర్చుకున్న ఫస్ట్ 4 రూల్స్ ఏంది? టాపిక్ ఎలాబొరేట్ చేసి చెప్పాలి. తెలుసు టాపిక్, నువ్వు అది ఒకటే లైన్ లో చెప్పేస్తే వాడు నేను ఇంకా 100 క్వశ్చన్లు అడుగుతాడు. అర్థమైందా? This again I'm telling you, whenever I'm asking the question also, think me as a HR. నాకు డీటెయిల్ గా చెప్పండి, 1 word ఆన్సర్స్ చెప్పకండి. ఇది అలవాటు అయింది అనుకోండి, మీరు ఇంటర్వ్యూ కూడా అదే చెప్తారు, నువ్వు ఫెయిల్ అవుతావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ హిమ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వెన్ ఎవర్ ఐ ఆస్క్ ద క్వశ్చన్ హౌ డు యూ ఆప్టిమైజ్ లో సిటిఆర్ అంటే మీరు ఏమనుకుంటున్నారు, సార్కి అన్ని తెలుసు నన్ను టెస్ట్ చేస్తాడు. నేనేం చెప్పాను, నాకు ఏం తెలియదు అనుకొని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటిఆర్ అంటే ఏందో చెప్పాలి సార్. సిటిఆర్ మీన్స్ క్లిక్ త్రూ రేట్ by number of impressions into 100 means this metric will explain us that how many impressions are bringing the clicks to us. Okay. And low CTR means people are seeing our ad, they're not clicking. The reasons, what are the reasons for low CTR means? Maybe your ad is coming in a low position, 6th position, 7th position. Am I correct? Yes. Or maybe I'm on top, but my headlines are not great. Then what I'll do, sir, if my ad rank is down, I will check this report in my Google Ads. Okay, Google Ads lo I will check the report. I'll check with my competitors where my ad. Do you know that? Where will you check the competitors data here in Google Ads? Google Ads search lo competitor details మనం చూడొచ్చు ఒక దగ్గర. ఎనీబడి హ్యావ్ అన్ ఐడియా? వాళ్ళ డీటెయిల్స్ మన డీటెయిల్స్ ని మ్యాచ్ చేసుకొని చూడొచ్చు. వే టు చెక్ దట్? Auction Insights. Auction Insights. I'll go to Auction Insights, sir. There we'll see how I'm performing. Based on that, if possible, I'll try to increase the bidding so that I may come on top. I'll get more clicks. Second, if I see that my CPC is good, I'm outranking the competitors by seeing the Auction Insights, still I'm not getting click, means ad copy is not good. I change that. మీరు చెప్పిందంతా కరెక్టే, మీరు హెడ్లైన్స్ మారుస్తా అని చెప్పింది కరెక్టే, కానీ ఎందుకు మారుస్తావో చెప్పాలి. ఐ చేంజ్ ద హెడ్లైన్స్ అన్నది పర్ఫెక్ట్ ఆన్సర్, బట్ అట్లా చెప్పకూడదు. ఇట్లా రామాయణం మహాభారతం మొత్తం చెప్పాలి. అండర్స్టూడ్? Yes. Don't give one word answers. అలా చెప్పకూడదు. డీటెయిల్ గా చెప్తే యువర్ ఈటింగ్ హిస్ టైం and you're making him understand that you know many things. Yeah. Yes.
1 second. ఓకే, అంతే అండి. ఇవి పాటించండి. నేను SEO క్వశ్చన్స్ పంపిస్తా, గూగుల్ యాడ్స్ క్వశ్చన్స్, సోషల్ మీకు కూడా వచ్చేస్తారు. మీరు గూగుల్లో పోయి అడిగితే వస్తుంది. యూ డూ యువర్ హోంవర్క్. ఐ విల్ ఆల్సో డూ ఇట్ అండ్ ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, ఇఫ్ ఐ రివైజ్ టుడేస్ టాపిక్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూర్ మీ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన నీకు బేసిక్ కాన్సెప్ట్ వచ్చా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నావా లేదా, నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేస్తున్నాడు. ఒక సిచ్యువేషన్లో నువ్వు లాజిక్గా థింక్ చేస్తున్నావా అనేది తెలుసుకుంటున్నావు అనమాట. దే ఆర్ నాట్ టెస్టింగ్ వెదర్ యూ నో ఎవ్రీథింగ్ అడ్వాన్స్ ఫీచర్, దే ఆర్ టెస్టింగ్ వెదర్ యూ అండర్స్టాండ్ ద బేసిక్ కెన్ థింక్ ప్రాక్టికల్లీ. వాట్ ఈస్ SEO అంటే, SEO మీన్స్ ఇప్పుడు మీరు అది చేశారు. CTRలో ఉంటే ఏం చేస్తావు అంటే ఐ చేంజ్ ద హెడ్డింగ్స్ అన్నావు. ఇట్స్ సేమ్ లైక్ SEO మీన్స్ ర్యాంకింగ్ ఎ వెబ్సైట్. అట్లా కాదని చెప్పాను కదా, ఎట్లా చెప్పారు కదా. SEO, search engine optimization, it's a process of making a website on top of SERP for keyword entered by the user, sir. Majority of the websites comes in second, third. There are not even in Google. So there is a procedure, sir. First I'll be submitting to Search Console, then check where it is ranking. After that I'll do link building, proper on page, technical SEO. I keep on checking my competitors. I keep on improve myself. Then I'll do the ranking, sir. Telisa topic inta manchiga chepte he feel very happy. So when you are confident about the question, explain clearly, take more time. Concept ఏందో చెప్పు, ఒక ఎగ్జాంపుల్ తీసుకో, ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయి, దానివల్ల రిజల్ట్ ఏమొస్తుందో చెప్పు. సగమే తెలిసినప్పుడు ఏం చేయాలి, టెల్ వాట్ యు నో అండ్ వాట్ ఎవర్ యూఆర్ నాట్ కాన్ఫిడెంట్, బీ ఆనెస్ట్ అండ్ టెల్ దెమ్ దట్ యూఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. Low confidence, when you know only the topic name, not enough. I have basic understanding the topic, it's mainly used for particular thing. I've not worked on deeply on this, but I'm currently learning it. Fake answer చెప్పే కంటే సైలెంట్గా ఉండే కంటే చాలా బెటర్. No confidence అని తెలియదు. You don't know anything about the topic. I'm not fully sure about this topic, so I don't want to give the wrong answers, but I would like to learn this, sir. Need dignity in save yourself. If question is too technical like canonical or remarketing, అలాంటప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, కెనడికల్ ట్యాగ్ అంటే ఏంటి మీకు తెలిసినప్పుడు దాన్ని ఎలాంటి సిచ్యువేషన్లో వాడతారు. ఓకే, సడన్ గా ఫార్ములా అడిగితే సార్ నేను ఐ కుడెంట్ ఏబుల్ టు రీకలెక్ట్ ద ఫార్ములా బికాస్ ఐ నెవర్ గాట్ అ ఛాన్స్ టు వర్క్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్ బికాస్ ఐఎమ్ అ ఫ్రెషర్ సార్. ఐ నెవర్ గాట్ సచ్ క్లయింట్, బట్ ఇఫ్ గివెన్ ఆపర్చునిటీ డెఫినెట్లీ ఐ వర్క్ ఆన్ ఇట్, ఐ విల్ లెర్న్ సార్. ఫైనల్ గా రియల్ క్యాంపెయిన్ బడ్జెట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆయన 50,000 ఇస్తా ఏం చేస్తావు అంటారు. ఆటో ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు కూడా పంజాగుట్ట నుంచి అలవాలు రానికి వాడు 10 క్వశ్చన్లు అడిగిండు. అలాంటప్పుడు మనల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఉల్టా క్వశ్చన్ అడగడము పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్ కాదు. ఇట్స్ అ పాజిటివ్ సైన్. ప్రోబ్ చేయండి, దాన్ని బట్టి ఆన్సర్ చేయండి. అలాంటి క్వశ్చన్స్ కి గోల్ ఏంటి, దాన్ని బట్టి నేను ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటా. ప్లాట్ఫామ్, టెస్టింగ్, మెజర్మెంట్, ఆప్టిమైజేషన్. Done, guys? Clear? Yes. Yes, sir. Yes, sir. Yes, sir. Clear, sir. Today's task ఏంటంటే, మీ టాస్క్ ఏంటంటే SEO ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఒక 20 ప్రిపేర్ చేసుకోండి. ఓకే సార్. గూగుల్ యాడ్స్ 20, సోషల్ మీడియా 20 కాకపోతే 10 చేసుకోండి. ఓకే, వాటన్నిటికీ మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఎలా చేస్తున్నారో మీరు అసెస్ చేసుకోండి. మీరు వేరే వాళ్ళని కెమెరా పట్టుకొని చూడమండి, వాళ్ళని క్వశ్చన్ అడగమండి పేపర్ ఇచ్చి. నువ్వు ఎలా చేస్తుంది మొత్తం రికార్డ్ చేసుకోండి. దిస్ ఎవ్రీథింగ్ పుట్ ఎ రికార్డ్. ఇఫ్ పాసిబుల్ పుట్ ఇట్ ఇన్ లింక్డ్ఇన్, నో ప్రాబ్లం. యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ రాంగ్ థింగ్. అప్పుడు మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఇది ఎంతసేపు చేయాలి, 40-50 సార్లు చేయాలి దిస్ థింగ్స్. ఈ రోజు, రేపు, ఎల్లుండి కంటిన్యూస్ నెక్స్ట్ 1 month మొత్తం పని ఇదే. ఐఎమ్ టెల్లింగ్ యూ, నీకు ఎప్పుడైనా సడన్ గా ఇంటర్వ్యూ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఫెయిల్ అయ్యింది. బికాస్ యు ఆర్ ప్రిపేర్డ్. నువ్వు ఏమీ ప్రిపేర్ కాకుండా ఉంటే ఏం చేయలేదు. అప్రిషియేట్ పీపుల్. ఈ రోజు, నిన్న, మొన్న ఎవరైతే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడారో ఐ అప్రిషియేట్ ఇట్. యు ఆర్ గోయింగ్ సక్సెస్ కూడా కొన్ని స్టెప్స్ వేస్తున్నారు, ఇంకా చేయాలి. ఈరోజు చెప్పిన సెషన్ కూడా మళ్ళీ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే చేయలేదో, ఐ డోంట్ నో వాట్ ఆర్ ద రీజన్స్, బట్ స్టార్ట్ డూయింగ్ ఇట్. మీ కళ్ళ ముందే వేరే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, మీరు వెంకికి పెడుతున్నారు. కాబట్టి కీప్ డూయింగ్ ఇట్. ఎందుకంటే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం.
our role is to give training, but apart from that you can see our hard work. మీరే చెప్పండి, మేము కష్టపడుతున్నామా లేదా మీకోసం? ఎస్ ఆర్ నో? మరి మేమే మీకోసం ఎంత కష్టపడితే మీకోసం మీరు ఎంత కష్టపడాలి? పడాలి కదా. వీఆర్ ఫీలింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ యోర్స్ బికాస్ వి టుక్ యువర్ మనీ. మీ పైసలు తీసుకున్నాం కాబట్టి మేము రెస్పాన్సిబుల్. బట్ నీ లైఫ్కి నువ్వు ఇంకితో బాధ్యత తీసుకోవాలి, డిసిప్లిన్ ఉండాలి. ఈరోజు నేను అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్ నేను చెప్పింది ఏంటంటే రీల్స్ ఎక్కువ చూడడం తక్కువ చేయండి. ఫోకస్ మోర్ ఆన్ యువర్ గోల్. కోర్స్ అయిపోయింది, నీ గోల్ జాబ్ కొట్టడం కానీ జాబ్ కొట్టే వరకు రెస్ట్ తీసుకోకండి. కీప్ వర్కింగ్ హార్డ్, రైట్? సో టుడేస్ టాస్క్ SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియాకి సంబంధించిన 10 or 20 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని ఈరోజు నేను చెప్పిన క్లాస్ గుర్తుపెట్టుకొని ఆనెస్ట్ గా ఆన్సర్ చేయండి. బెబ్బెబ్బే అనకుండా వచ్చింది వచ్చినట్టు చెప్పండి, రానిది ఒప్పుకోండి. తర్వాత రోజు మళ్ళీ నేర్చుకోండి. ఆ విధంగా 10-20 రోజుల తర్వాత నీకు రానిది అనేది ఉండదు. ఫ్లోగా చెప్పండి. లుక్ ఇన్ టు ద HR ఐస్, బీ స్మైలింగ్, పోస్టర్ మంచిగా పెట్టేసి కాన్ఫిడెంట్ గా చెప్పండి. దట్స్ ఇట్. Again, if possible, record the session and show it to me so that I can guide you what you can do much better అనేది. Again, I'm telling you, ఈ సెషన్స్ ఏదైతే నేను కష్టపడుతున్నానో మీరు కష్టపడుతున్నారో, assume that there is a housewife. ఆమెకు ఫ్యామిలీ ఉంది. షీ ఈజ్ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ మనీ. తనకు చాలా అవసరం. ఒక 10,000 వచ్చినా ఎంతో అవసరం అనుకున్నప్పుడు ఈ సెషన్స్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. దిల్ పే లేలో, do hard work and work on it. Once you get a job, you will be happy and we will also be happy. Okay, tomorrow is Sunday, still you have to come because as we discussed, ఈ సెషన్స్ మనం కంటిన్యూస్ గా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా 2 సెషన్స్ అయితే అయిపోతుంది. I hope these sessions are helping you lot. Yeah.